హాయ్ ఆల్! ఈరోజు మనము ఫ్యాషన్ ఇల్లస్ట్రేషన్లో ఇండో వెస్ట్రన్ డిజైన్ అనేది వేద్దాము, ఇల్లస్ట్రేట్ చేద్దాము, స్కెచ్ వేద్దాము. సో నేను మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ డిజిటలైజ్డ్ చేశాను, కానీ మీరు పేపర్ మీద కూడా ట్రై చేయొచ్చు. ఈజీగా స్కెచ్ అనేది వేయొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ మెల్లిగా చేస్తాను, సో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా. ఆల్రెడీ నేను ఫ్యాషన్ క్రోకి తీసుకున్నాను. మళ్ళీ ఫ్లెష్ అవుట్ ఫిగర్ వేయకుండా డైరెక్ట్గా ఒక ఫ్యాషన్ ఫిగర్ అనేది తీసేసుకున్నాను. స్కర్ట్ విత్ పెప్లం టాప్ అండ్ కలంకారీ ప్రింట్తోని మనము ఈ స్కెచ్ అనేది డిజైన్ చేద్దాము. ఫస్ట్ నేను నెక్ లైన్ ఇస్తున్నాను, వీ షేప్లో ఇచ్చాను. అది కూడా ఎంత డీప్గా ఇచ్చాను అంటే వేస్ట్ లెంత్ వరకు నెక్ అనేది ఇచ్చాను. అండ్ నెక్స్ట్ హిప్ లెవెల్కి నేను పెప్లం టాప్ విత్ అంబ్రెల్లా ఫ్రిల్స్ ఇచ్చాను. చూస్తున్నారు కదా ఫ్రిల్ అనేది నేను ఎలా డ్రా చేస్తున్నానో అంతా కూడా ఫస్ట్ నేను అవుట్లైన్ అనేది డ్రా చేస్తాను. ఫ్రిల్స్, గ్యాదర్స్ అవన్నీ కూడా మీరు ముందే ప్రాక్టీస్ చేయాలి స్కెచింగ్లో. ఇక్కడ నేను జస్ట్ అవుట్లైన్ ఇస్తున్నాను, ఇంకా బాడీ ఫిగర్ అనేది ఏది నేను ఎరేజ్ చేయలేదు. స్లీవ్స్కి వచ్చేసరికి నేను క్రౌన్ స్టైల్లో ఇస్తున్నాను. ఇన్వర్టెడ్ ప్లీట్స్ అంటారు. నార్మల్గా స్టిచ్చింగ్లో అయితే ఇన్వర్టెడ్ ప్లీట్ స్టైల్లో మనం స్లీవ్ క్రియేట్ చేయాలి. చూస్తున్నారు కదా, మీకు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ధోతీ స్టైల్లో వస్తుంది ఈ ఫ్రిల్ అనేది. అవుట్వర్డ్స్ ఇస్తున్నాను, సేమ్ బోత్ హ్యాండ్స్కి అలాగే ఇచ్చాను. స్కెచింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న చిన్న డీటెయిల్స్ చూసుకోండి. ఎక్కడెక్కడ మనకి ఫ్రిల్ వస్తుంది, ఎక్కడెక్కడ మనకి ఓవర్ లైన్ అవుతుంది, అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా వేసేయచ్చు ఏ స్కెచ్ అయినా కూడా. సో ఎప్పుడు కూడా క్రోకీ అనేది మీరు లైట్ షేడ్లో తీసుకుంటే ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు. మనం ఒక్కసారి కాస్ట్యూమ్ అనేది డ్రా చేశాక మనము క్రోకీ అనేది ఈజీగా. చూస్తున్నారు కదా, నేను బాడీ షేప్ ఇన్నర్ సైడ్ అంతా కూడా ఎరేజ్ చేస్తున్నాను, ఎందుకంటే కాస్ట్యూమ్ అనేది స్కెచ్ హైలైట్ చేయడానికి. డిజిటలైజ్డ్గా మీరు స్కెచింగ్ చేయాలి అనుకుంటే మనము లేయర్స్ తీసుకుంటాము. సో అప్పుడు ఈజీగా ఫస్ట్ లేయర్లో ఉన్న బాడీ ఫామ్ అనేది మనము ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు. అదే మనం పేపర్ మీద చేస్తే మాత్రం బాడీ ఫామ్ స్కెచ్ క్రోకీ అనేది లైట్గా డ్రా చేసుకోవాలి, ఎందుకంటే కాస్ట్యూమ్ అనేది వేశాక ఎరేజ్ చేసేటప్పుడు గీతల్లా పడకుండా నీట్గా వస్తుంది. ఇది నేను ఐబిస్ పెయింట్ అనే యాప్లోని డిజిటలైజ్డ్గా ఈ స్కెచ్ అనేది వేశాను. ఆల్రెడీ నేను యాప్ ఎలా యూస్ చేయాలో ఒక వీడియో చేశాను, టైం ఉంటే చూడండి. సో టాప్ పార్ట్ అనేది నేను పెప్లం టాప్ విత్ క్రౌన్ స్లీవ్స్ లాగా ఇచ్చాను, విత్ డీప్ నెక్, వేస్ట్ వరకు నెక్. చాలా ఈజీగా కూడా మీరు పేపర్ మీద డ్రా చేయొచ్చు. ఈ స్కెచ్ అనేది చాలా ఈజీగా ఉంది కదా. వేస్ట్ వరకు మనము టాప్లా ఇచ్చి అక్కడి నుంచి అంబ్రెల్లా ఫ్రిల్ ఇచ్చాను పెప్లం టాప్ లాగా. చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఇలస్ట్రేషన్స్ అన్నీ కూడా మనము డిజైన్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఇలస్ట్రేషన్ వేసాకే కదా మనము డిజైనింగ్కి వెళ్తాము. నేను కూడా స్కెచ్ ఇమీడియట్గా మార్చేస్తాను నా ఐడియాస్ అన్నీ కూడా. ఫస్ట్ నేను ట్రౌజర్ ప్యాంట్ అనుకున్నాను, అంటే ప్యాంట్ లాగా ఇద్దాము ఈ టాప్కి బాగుంటుంది అని. తర్వాత అనిపించింది ఫుల్ కవర్ అయిపోతుంది అండ్ మరీ వెస్ట్రన్గా అంటే చాలా సింపుల్గా ఉంది, అంత ఇండో వెస్ట్రన్గా స్టైలిష్గా లేదు అని. అంటే నేను కూడా ఎప్పుడు ఒక 2 స్టైళ్ళు గీసి అది నచ్చకపోతే మళ్ళీ థర్డ్ స్టైల్కి అలా వెళ్తాను. మనము డైరెక్ట్ ఎవరైనా కూడా మీకు స్కెచ్ చూపించేది అది ఫైనల్ స్కెచ్ ఎప్పుడు అవ్వదు. వాళ్ళు కూడా 3-4 స్కెచ్లు వేసి చూసి అవన్నీ చేసి ఫైనల్ ఒక స్కెచ్కి వెళ్తారు కదా. సో ప్రాక్టీస్ చేయండి, ఎన్నిసార్లు వేసినా మనకే మంచిది. ప్రాక్టీస్ చేస్తే మనకే బాగా వస్తుంది. సో నేను ఇక్కడ ఫైనల్గా ట్యూబ్స్ కట్ లాగా వెళ్దాము అని ఫిక్స్ అయ్యాను, అబౌవ్ నీస్. నిజం చెప్పాలంటే చాలా ఈజీ కూడా. సో చాలా బాగుంది కదా. ఇందాకలా ఫుల్ ప్యాంట్ కన్నా ఈ స్కర్ట్తోని ఈ కాస్ట్యూమ్ అనేది చాలా నీట్గా అంటే చాలా స్టైలిష్గా అందంగా కనిపిస్తుంది కదా. సో ఏది కూడా ఫైనల్ స్కెచ్ మనం చూసారా, అవన్నీ డిజిటలైజ్డ్. అంటే ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేయగానే చాలా స్కెచ్లు కనిపిస్తాయి, అవన్నీ ఫైనల్ స్కెచెస్. కానీ దానికి ముందు వాళ్ళు ఎన్నిసార్లు వేసి ఉంటారో మనకు తెలియదు కదా. ఫైనల్గా చూసింది చాలా బాగుంది అనుకుంటాం. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు లేదా ఒక స్కెచ్ వేసేటప్పుడు చాలా ఐడియాస్ వస్తాయి. మీరు ఏదైనా పిక్చర్ చూసి ఫిక్స్ అయితే ఓకే, లేదు మీ ఓన్గా ఏదైనా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎన్నిసార్లు వేసినా తప్పులేదు. అయితే పేపర్ మీద వేసేటప్పుడు బాడీ ఫామ్ అనేది లైట్గా వేసుకోండి. ఏ స్కెచ్ అయినా ఇప్పుడు కాస్ట్యూమ్ స్కెచ్ వేసినప్పుడు, ఇలస్ట్రేషన్ చేసినప్పుడు కూడా లైట్గా మీకు హెచ్బి పెన్సిల్స్లోని కొన్ని నెంబర్స్ ఉంటాయి, 0, 1, 0, 2, 6 అట్లా ఉంటాయి కదా. లైట్ షేడ్ పెన్సిల్ తీసుకొని ఫస్ట్ రఫ్ స్కెచ్ చేసి మీకు అంతా సెట్ అయ్యాక డార్క్ చేయండి, అప్పుడు కలరింగ్ ఇవ్వండి.
స్టెడ్లర్స్తో వాటితోని. ఎందుకంటే మీరు స్టెడ్లర్స్ వేసినప్పుడు మీరు ఎన్ని గీతలు గీసారో ఆ స్టెడ్లర్స్ వేసాక తెలిసిపోతుంది. సో లైట్గా వేయడమే బెస్ట్. కొన్ని ప్లేసెస్లోని క్రోకీ కొంచెం లైట్గా ఉంది కాబట్టి నేను డార్క్ చేశాను. చూస్తున్నారు కదా, నీస్, షూస్ కూడా చాలా సింపుల్గా ఇచ్చాను. ఫుట్వేర్ ఎందుకు ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేయమంటున్నాను అంటే లైన్స్తో సహా డిజిటలైజ్డ్ అవ్వనివ్వండి, ఫ్రీ హ్యాండ్ పేపర్ మీద అయినా ఎప్పుడు బాగా వస్తుంది, మనం బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఒకప్పుడు నేను కూడా పెన్సిల్తోని పేపర్ మీదే ప్రాక్టీస్ చేశాను 2014-15లో నేను నేర్చుకున్నప్పుడు. ఇప్పుడంటే నా దగ్గర ఏమంటారు డిజిటలైజ్డ్ ట్యాబ్ ఉంది, దానికి ఒక స్టైలస్ పెన్ ఉంది కాబట్టి ఈజీగా అవుతుందని దీంతో చేస్తున్నాను. సో నేను పెన్సిల్తోని పేపర్ మీద ప్రాక్టీస్ చేశాకే ఈ లెవెల్కి వచ్చాను. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇల్లస్ట్రేషన్ ఫస్ట్ లైన్స్, కర్వ్స్ అవన్నీ కూడా బాగా నేర్చుకోండి. అంటే ఫ్రీ హ్యాండ్ మీకు టైం ఉన్నప్పుడల్లా ఒక రఫ్ బుక్ తీసుకొని బాగా పిచ్చి గీతలే గీయండి. ఎంత గీస్తే మన చెయ్యి అంత ఈజీగా టర్న్ అవుతుంది. నిజం చెప్పాలంటే నేను చాలా వరకు మర్చిపోయాను, ఎందుకంటే ఈ మధ్య ప్రాక్టీస్ చేయట్లేదు. సో మీరు ప్రాక్టీస్ అనేది ఆపొద్దు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం. సింపుల్ హెయిర్ స్టైల్, హెయిర్ కలర్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ బాడీ షేడ్ ఇచ్చేస్తాను. మన ఇష్టము, మన స్టెడ్లర్స్ అనేవి ఏ షేడ్లో ఉంటే, మీరు స్టెడ్లర్సే యూస్ చేయాలని కూడా లేదు, వాటర్ కలర్స్, నార్మల్ పెయింట్స్ కూడా యూస్ చేయొచ్చు. సో మీ దగ్గర ఉన్న వాటితోనే ముందు ప్రాక్టీస్ చేయండి. ఇల్లస్ట్రేషన్ చేస్తున్నాను కదా, స్టెడ్లర్సే ఉండాలి, ఈ పెయింట్సే ఉండాలి అలా ఏం లేదు. వాటర్ కలర్స్, నార్మల్ కలర్స్తో కూడా మనం ఈజీగా స్కెచింగ్, ఇల్లస్ట్రేషన్ అనేది చేయొచ్చు. ఇక్కడ నేను ఇల్లస్ట్రేషన్తో పాటు నా ఎక్స్పీరియన్స్తో పాటు మీకు ఏ సామాన్లు కావాలో కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇల్లస్ట్రేషన్ అంటే ఏదో పెద్ద విద్య ఏం కాదు, అందరూ చేయొచ్చు కొంచెం ప్రాక్టీస్ ఉంటే. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. సో ఇంకా మనము కాస్ట్యూమ్ విషయానికి వస్తే, కాస్ట్యూమ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేసేసాము, బాడీ షేడ్ ఇచ్చాము. అండ్ హెయిర్ స్టైల్ కూడా నేను ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి సింపుల్గా ఇచ్చాను. ఇప్పుడు నేను ఏ షేడ్ తీసుకోవాలనుకుంటున్నానంటే కొంచెం యూనిక్గా నాకు ఇష్టమైన కలర్స్లోని నేను రాయల్ బ్లూ, కొంచెం డార్క్ బ్లూలో తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. బోత్ లోవర్ పార్ట్ అండ్ అప్పర్ పార్ట్ కూడా నేను సేమ్ షేడ్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. అబ్జర్వ్ చేశారా, నెక్ నేను డీప్ ఇచ్చాను కదా, అక్కడ నేను స్కిన్ షేడే ఇచ్చాను. కొంచెం రెడ్ కార్పెట్ స్టైల్లో వెళ్దాము. ఈ కాస్ట్యూమ్ స్కెచింగే కదా, మన ఐడియాలజీ అంతా కూడా ఇందులో పెట్టి మనము ఎలాంటి స్కెచ్ అయినా వేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను డార్క్ షేడ్స్ ఇచ్చాను, చూస్తున్నారా, నావీ బ్లూలోనే కొంచెం డార్కర్ షేడ్తోని మీకు ఫ్రిల్ అనేది ఇచ్చాను, అప్పుడు ఇంకా బాగా కనిపించేలాగా. అలాగే షూస్ కూడా సింపుల్గా ఇచ్చాను. అబ్జర్వ్ చేయండి మీరు కూడా, నేను ఎక్కడెక్కడ డార్కర్ షేడ్స్, ఎక్కడెక్కడ కొంచెం షేడింగ్ ఇచ్చానో అదేంటంటే మనకి కొంచెం 3D ఎఫెక్ట్లో కనిపిస్తుంది, అంటే అక్కడ నిజంగా ఒక ఫ్రిల్ అనేది ఉన్నట్టు అలా. సో నేను ఇక్కడ కలంకారీ అని చెప్పాను కదా, లోటస్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ తీసుకుంటున్నాను. అయితే నేను కట్ అండ్ పేస్ట్ మెథడ్లో చేశాను. నార్మల్గా ఒక ఫ్లవర్ డ్రా చేసి సింపుల్గా కట్ అండ్ పేస్ట్ చేశాను అన్నీ. డిజిటలైజ్డ్గా మీరు ఐబీస్ పెయింట్లోని ట్రై చేయొచ్చు, లేదు అంటే కూడా మీరు డైరెక్ట్గా ఏమంటారు పౌల్ ప్రింట్ అంటారు, అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తూ అక్కడక్కడ క్రీపర్స్ వస్తూ మీరు స్టైల్ చేయొచ్చు. చూస్తున్నారా, చిన్న బంతి పువ్వులాగా ఫ్లవర్ అబ్జర్వ్ చేయండి. మీరు నీట్గా ఒక డ్రా చేశాకైనా వేయొచ్చు, లేదు అంటే పెయింటే కాబట్టి ఒకవేళ మీరు పోస్టర్ కలర్స్ అలాంటివి యూస్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా బ్లూ షేడ్ మీద కూడా ఈజీగా పెయింట్ చేయగలరు. ఫ్యాబ్రిక్కి ఒక టెక్స్చర్ ఇస్తున్నట్టు ఈ డిజైనింగ్ అంతా కూడా ఎప్పుడు ప్లెయిన్గా కాకుండా పౌల్ ప్రింట్ అంటారు, అంటే ఫుల్గా ఉంటుంది డిజైన్ అనేది, మొత్తం ఫ్యాబ్రిక్ మీద క్రీపర్స్లా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను కొంచెం లైట్ షేడ్తోని ఎలా షేడింగ్ చేశానో. మీరు స్టెడ్లర్స్ యూస్ చేసినప్పుడు ఈ షేడ్స్ ఈజీగా ఇవ్వచ్చు. డిజిటల్గా ఎందుకు నచ్చుతుందంటే నాకు సింపుల్గా కలర్స్ అనేవి పిక్ చేసుకొని ఈజీగా షేడ్ చేయొచ్చు, కానీ నేను హ్యాండ్తో కూడా చేశాను ఇవన్నీ. నెక్కి చూస్తున్నారో ఒక నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చాను లైట్ షేడ్లోని. నా ఇన్స్టాగ్రామ్ ఐడి శృతి వ్లాగ్స్. ఈ స్కెచ్ మీరు ట్రై చేస్తే మాత్రం నాకు పంపించండి మెసేజ్లో. హెయిర్ స్టైల్ విషయానికి వస్తే నేను సింపుల్గా బన్ ఇచ్చేసాను అండ్ 2 షేడ్స్ ఇస్తాను, నాకు చాలా ఇష్టము హెయిర్ స్టైల్ ఎప్పుడు కూడా ఒక 2 షేడ్స్లోని స్కెచ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం జుట్టు ఎగురుతున్నట్టు, అదే హెయిర్ ఎగురుతున్నట్టు అలాగా. నెయిల్స్కి బ్లూ కలర్ నెయిల్ పెయింట్ వేశాను. టాప్ అబ్జర్వ్ చేస్తే చిన్న స్టోన్ వర్క్ లాగా ఇచ్చాను, చాలా లైట్ షేడ్లో వైట్గా.
నీకు అనిపించినట్టు మనకి చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇలస్ట్రేషన్ చాలా బాగుంది కదా, సింపుల్గా ఈజీగా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కానీ ట్రై చేస్తే మాత్రం నాకు పిక్చర్ పంపించండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి శృతి వ్లాగ్స్ తప్పకుండా పంపించండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్గా అడగాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నా పేరు ఏంటంటే అపర్ణ. ఏ ఇలస్ట్రేషన్ అయినా ఏ స్కెచ్ చేసినా నా పేరు కంపల్సరీగా రాస్తాను. నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలో నాకు కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.